ఇక మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు. పొలాల మధ్య రైతులు నిర్వాసితులతో సీఎం సమావేశం అయ్యారు. రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. 30 ఏళ్ల కాలైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ రైతులు కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు R&Rలో కూడా సకాలంలో అందించేలా చర్యలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందని వెలుగొండ నిర్వాసితులు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును రైతులు కోరారు. సీఎం చంద్రబాబుతో సమావేశం కావడంపై రైతుల రియాక్షన్ వారి మాటలోనే. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ మార్కాపురం జిల్లాలోని దోర్నాల మండలం సమీపంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఏదైతే రైతులు ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో వారికైతే ఇవాళ చెక్కులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఎం గారితో కలిసి మాట్లాడినటువంటి రైతులు ఎవరైతే ఈ యొక్క నిర్వాసితులు ఉన్నారో వారి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, మీకు సీఎం గారితో మీరు మాట్లాడారు కదా, ఏం చెప్పారు ఏంటి సీఎం గారు? సీఎం గారితో మాట్లాడాము. సీఎం గారు ఇప్పుడు 300 కోట్ల రూపాయలు నిర్వాసితులకు R&R అమౌంట్ కేటాయించారు. అది సోమవారం లోపు క్రెడిట్ అవుతుందని చెప్పారు. సీఎం గారు ఇక్కడికి వచ్చి ఏ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఒక నిర్వాసితులను దగ్గర కూర్చోబెట్టుకొని ఈ రచ్చబండ సభ లాంటి చేసి ఇలాంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కాలని ఆశ. ఆయన అనుకున్న కళ నెరవేర్చారు. కావున మేము చంద్రబాబు నాయుడు గారికి తరతరాలుగా రుణపడి ఉంటామని చెప్పేసి మేము తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఈ నిర్వాసితులు ఈ యొక్క పరిహారం కోసం, ఎలా ఉంది ఏంటి? మా 30 సంవత్సరాల కాలం నెరవేరింది ఈ రోజుతోటి. గౌరవనీయుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా ముంపు గ్రామ బాధితులందరికీ మా పిల్లలకు కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. ఇంకా హార్టికల్చర్ అప్పుడు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఈ ముంపు గ్రామ బాధితులకు మా కుమారులకు మాకు పుట్టిన మా బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇప్పించి మాకు మార్కాపురం కూడా జిల్లా చేసిన సంతోషంగా మా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తారని హామీ ఇచ్చి ఉన్నారు. ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా 300 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉన్నారు. రేపు సోమవారం లోపు ముంపు గ్రామ బాధితులకు సోమవారం లోపు వాళ్ళ అకౌంట్లో పడి ఉన్నాయి. కాబట్టి సీఎం గారు ఆదేశం మేరకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పండి, ఇప్పుడు సీఎం గారు మీకు స్వయంగా మీ దగ్గరికే వచ్చి మీకు అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా చాలా హ్యాపీగా ఉందండి. గత 30 సంవత్సరాలుగా మా వాళ్ళు ఎదురు చూస్తున్నారా అని ఇప్పుడు పరిహారం ఇప్పుడు వచ్చింది. మీరు చెప్పండి, టోటల్గా అంటే సీఎం గారే మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైతే సమస్య ఉందో నిర్వాసితుల సమస్యను స్వయంగా ఆయన మీతో మాట్లాడడం జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు ఒక 300 కోట్లు వచ్చేసి మాకు ప్యాకేజ్ కింద R&R కాలనీలు ఇడుపూరు 1 ఈ ప్యాకేజ్ కింద అమౌంట్ అనేది మాకు జమ చేయబడుతుంది. మాకు నిర్వాసితులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట మేము ఎప్పుడు రుణపడి ఉంటున్నామని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇది మనం చూస్తున్నాం కదా, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముంపు గ్రామాల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఆ నిర్వాసితులందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వారితోటి మాట్లాడాడు. అంటే ముఖాముఖి, అంటే వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా మొత్తం వారితోటి మాట్లాడడం జరిగింది. అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వీరందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో దాదాపు ఎన్నో ఏళ్ళుగా వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు మరి వారి నిర్వాసితులకు పరిహారం అందుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో గతంలో ఎవరు కూడా చేయనటువంటి పని ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి కూడా వారైతే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాల నుంచి అంటే వారు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ అంటే ఫ్యామిలీ కుటుంబాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా వదిలేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి యొక్క పరిహారం అయితే ఇవాళ అందజేయడంతో వారి యొక్క ముఖాల్లో అయితే ఆనందం అయితే వెలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ బద్రితో ప్రశాంత్, YK టీవీ, మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నుంచి.